ఉన్నారండి. ఏమండి, పెద్దవాడు పేరేమో మనష్షే. చదువుదాం ఆదికాండ గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. 48వ అధ్యాయానికి వద్దామండి. 48వ అధ్యాయంలో ఐగుప్తు దేశంలో ఏమండి 48వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఎవరు చెప్పారట? యోసేపునకు తెలియ చెప్పగా, అంటే తండ్రి అయినటువంటి ఆ యొక్క యాకోబు ఎలాగున్నాడు అని అంటే కాయిలా పడి ఉన్నాడు. ఆ సంగతి అంటే అవసాన కాలంలో ఉన్నాడు. ఆ సంగతిని ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే అతను ఏం చేశాడు అని అంటే తన కుమారుడైన యోసేపుకు వర్తమానం పంపగా యోసేపు వెంటనే తన ఇద్దరు కుమారుడైన మనష్షే ఎఫ్రాయిములను తీసుకుని వెళ్ళెను. ఈ ఎఫ్రాయిము ఎవరు అంటే ఆదికాండ గ్రంథంలోనే చూడండి దయచేసి 41వ అధ్యాయం 51వ వచనం చూడండి. 51వ వచనం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టెను. కాబట్టి యోసేపుకి ఇద్దరు కుమారులు. ఒక ఆయన పేరు మనష్షే, పెద్దవాడు. ఈ మనష్షే అనే పేరు ఎందుకు పెట్టాడు అని అంటే నేను పడిన బాధలన్నింటినీ కూడా దేవుడు మర్చిపోయినట్లు చేశాడు గనుక అతనికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించారని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టారు. మొదటి వాడు పేరు మనష్షే, యోసేపుకి ఇద్దరే కుమారులు. ఒక ఆయన పేరు మనష్షే, రెండవ ఆయన పేరు ఎఫ్రాయిము. మనష్షే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు యోసేపు అనేక శ్రమలు అనుభవించి వచ్చాడు కదండి. వచ్చిన తర్వాత తనకు గర్భం కల్పించినప్పుడు నేను శ్రమలు అనుభవించి వచ్చాను, వాటన్నిటిని మరచడానికి నాకు కుమారుడు ఇచ్చాడని చెప్పి మనష్షే అని పేరు పెట్టాడు. రెండవది దేవుడు నన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు అని అనుకుని అతనికి ఏమని పేరు పెట్టాడు అని అంటే ఎవరు ఎఫ్రాయిం అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు నాకు కలిగిన బాధ దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని కదా. నేను ఎక్కడైతే బాధపడ్డానో అదే ఐగుప్తులో నేను ఏమయ్యాను, ఇప్పుడు అభివృద్ధిలోనికి వచ్చాను. కాబట్టి అతనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఎఫ్రాయిము చిన్నవాడు. ఏమండి, ఎఫ్రాయిం ఎవరు? యోసేపు యొక్క కుమారులు ఇద్దరు మనష్షే ఎఫ్రాయిములు. ఈ మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. అయితే ఒకానొక దినం వచ్చింది, యోసేపు తండ్రి గారైనటువంటి యాకోబు కాయిలా పడున్నాడంట. ఎక్కడ పడున్నాడు అంటే లేవలేని స్థితి. అవసాన కాలమందు యాకోబు తన అవసాన కాలమందు అంటే లేవలేని స్థితిలో ఉండగా ఒక అతడు వచ్చి యోసేపుతో చెప్తున్నాడు, అయ్యా యోసేపు, నువ్వు రాజుగా ఉన్నావు మంచిది, నీ తండ్రిని బాగానే చూసుకుంటున్నావు మంచిదే, నువ్వు రాజుగా ఒక ఉద్యోగంలో ఉన్నావు, కానీ నీ తండ్రి అయినటువంటి యాకోబు కాయిలా పడున్నాడు అని చెప్పినప్పుడు యోసేపు తన ఇద్దరు కుమారులను తీసుకొని తన తండ్రి దగ్గరకు వస్తాడండి. తండ్రిని పరామర్శించాలని తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు రండి, ఆదికాండ గ్రంథంలో 48వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా యోసేపుకు చేసిన మేళను గురించి తన తండ్రి చెప్తా ఉన్నాడు. యోసేపును చూచి 3వ వచనంలో 48 3వ వచనం, యోసేపును చూచి కనాను దేశమందుని లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీవు సంతానాభివృద్ధి జరిగించి నేను విస్తరింపజేసి నీవు జనముల సమూహములను చేసి నీ తరువాత నీ సంతానములకు ఈ దేశములు స్వస్థతను ఇచ్చేదని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తులకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా బిడ్డలే.
ఎవరంటారు ఈ మాట? యాకోబు అంటున్నాడు. యాకోబు యోసేపుని చూశాడు. యాకోబు అండి దేవుణ్ణి ముఖాముఖిగా చూసినవాడు, దేవునితో పోరాడినవాడు, దేవునితో పోరాడి గెలిచినవాడు. యాకోబు దీర్ఘదర్శి. ఏమండి, యోసేపుకి అప్పటికి 2 కుమారులు ఉన్నారని ఎవరికి తెలుసు? యాకోబు తెలుసు. మీరు ఈ మాటలు చదివితే అప్పటికి యోసేపు యాకోబుకి పరిచయం చేయలేదు. పెద్దోడు చిన్నోడు నాకు పుట్టిన పిల్లలు అని ఆ యొక్క యాకోబుకి యోసేపు పరిచయం చేయలేదండి. అయినప్పటికీ యాకోబు అంటున్నాడు, ఇదిగో సర్వశక్తి గల దేవుడు లూజులో నాకు కనపడ్డాడు. అంటే ఆదికాండం 28వ అధ్యాయం ఆ 13వ వచనంలో కనపడ్డాడు. అనుచరుల మీద నుండి నాతో చెప్పాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను దీవిస్తానన్నాడు. కాబట్టి ఈయన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు ఆ బిడ్డలే కదా. ఈయన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళెవరు? ఆ బిడ్డలే. అందుకే మనష్షే అర్ధగోత్రము, ఎఫ్రాయిము అర్ధగోత్రం. అంటే గోత్రికలలో మనష్షే గోత్రం వచ్చింది, ఎఫ్రాయిము గోత్రం కూడా వచ్చిందండి. ఎందుకంటే యాకోబు దీర్ఘదర్శి, ఆయన ఎరిగినవాడు కనుక అతడు చెప్తా ఉన్నాడండి. ఆ విధంగా చెప్తూ 8వ వచనం వస్తే, ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి మరలేమంటున్నాడు, వీరెవరు? ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబు యోసేపు కుమారులను చూచి వీరెవరు? అప్పుడు వరకనేమో ఈయన బిడ్డలు నా బిడ్డలు అన్నాడు. అయినా మళ్ళీ అడుగుతున్నాడు తన కుమారుడు అని యోసేపును. యాకోబు అడుగుతున్నాడు, వీరెవరు అని అడగగా, యోసేపు వీరు నా కుమారుడు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన తన తండ్రితో చెప్పాను. అతడు వారిని తీసుకుని రమ్మనేను, నా దగ్గరకు తీసుకురండి, నేనేం చేస్తాను? దీవిస్తాను అని యాకోబు తన కుమారుడైన యోసేపుతో చెప్తూ ఉండగా, యోసేపు తన 2 కుమారులను తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. ఏ తండ్రి? యాకోబు దగ్గరికి. యాకోబు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని దీవించాలి. అయితే యాకోబు చాలా తెలివైనోడండి. దేవుని యొక్క మార్గం ఎరిగిన వాడు, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో ఎరిగిన వాడు యాకోబు. మనష్షేను ప్రేమిస్తున్నాడా? ఎఫ్రాయిమును ప్రేమిస్తున్నాడా? యాకోబు అనాది కాలంలో ఎరిగినవాడు. అందుకే తన తండ్రి అయినటువంటి యోసేపుకేమో పెద్ద కుమారుడు అంటే ఇష్టం కదండి, యాకోబుకేమో చిన్న కుమారుడైన ఎఫ్రాయిము అంటే ఇష్టం. దేవుడు కూడా ఎఫ్రాయిమునే ఇష్టపడ్డాడు, చిన్నవాడైనా ఎఫ్రాయిమునే ఇష్టపడ్డాడు. ఇప్పుడు యాకోబు దగ్గరికి యోసేపు ఏం చేస్తున్నాడంటే తన 2 కుమారులను తీసుకొచ్చాడు. నాయనా, ఇగో మనోళ్ళు, వీడు పెద్దోడు నాయన, వీడు చిన్నోడు నాయన అని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? తన కుడి చేయి తీసుకొచ్చి చిన్నోడి మీదను, తన ఎడమ చేయి తీసుకొచ్చి పెద్దోడి మీద, అంటే ఎలా దీవిస్తున్నాడు అనమాట. ఏమండి గమనించండి ఎంత తెలుగుగా రాశాడు అక్కడ. ఆ చూడండి దయచేసి ఆ 13వ వచనం. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, అంటే ఇశ్రాయేలు ఎడమ చేయి పక్కన ఎవరు పెట్టాడు? ఎఫ్రాయిమును పెట్టాడు. ఎవరు? యోసేపు. నా చిన్న కుమారుడేమో ఎడమ చేతి ద్వారా దీవించబడాలి, నా పెద్ద కుమారుడేమో కుడి చేతి ద్వారా దీవించబడాలి అని యోసేపు ఆశించి ఎడమ చేతి, అంటే యాకోబు ఎడమ చేతి వైపేమో ఎఫ్రాయిమును పెట్టాడు, యాకోబు కుడి చేతి వైపునేమో మనష్షేను పెట్టాడు. అయితే పిల్లరా చదువుతూ మనం రాగా 14వ వచనంలో, మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా, ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడు? ముసలోడే కాబట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు, కానీ ఎలాగా ఆలోచన చేస్తున్నాడు చూడండి. యుక్తిగా చాచి చిన్నవాడని ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని. వాస్తవానికి యోసేపు అలా తీసుకొచ్చాడు. నాయన వీడు పెద్దోడు అన్నాడు, కుడి చేతి పక్కన పెట్టి, వీడు చిన్నోడు అన్నాడు. ఇప్పుడు పరిచయం అయిపోయింది. యాకోబు ఏం చేస్తున్నాడంటే యుక్తిగా ఇలా పెడుతున్నాడు కదా. పెద్దోడి మీద ఏమో తన కుడి చెయ్యిని, ఆ చిన్నోడి మీద తన కుడి చెయ్యిని, పెద్దోడి మీద తన ఎడమ చెయ్యిని పెడుతున్నట్లుగా యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని కదా.
ఎంత చక్కగా ఉందో చూశారా? అంటే యాకోబు దేవుని చిత్తమేదో ఎరిగినవాడు, దేవుని ఉద్దేశం ఏంటో ఎరిగినవాడు. కాబట్టి ఎఫ్రాయిము చిన్నవాడైనా వాడి మీద ఈ యాకోబు తన కుడి చేతిని పెట్టి దీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అప్పుడు యోసేపు అంటాడు, అలా కాదు నాయనా, వీడు పెద్దవాడు అని అంటుంటే, నాయనా అది నాకు తెలుసు, చదువుదాం ఆ 19వ వచనం. అయినను అతని తండ్రి ఒప్పక కదా. 18వ వచనంలో ఏమో యోసేపు అంటున్నాడు, నా తండ్రి అలా కాదు, ఇతనే పెద్దోడు, నీ కుడి చెయ్యి ఇతని మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు అంటే ఎలా తెలియను? దీర్ఘదర్శి, దేవుని యొక్క ప్రసన్నత చూసిన వాడు యాకోబు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు చూడండి, యోసేపుతో దేవుడు మాట్లాడినట్టు కానీ ఎక్కడ కనపడదు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంతే, కానీ యోసేపుతో దేవుడు మాట్లాడినట్టు ఉండదు. అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, నువ్వు ఐగుప్తు కనుక ఇక్కడే ఉండన్నాడు కదండి ఇస్సాకుతో. అలాగే యాకోబుతో మాట్లాడాడు, కానీ యోసేపుతో దేవుడు ఎక్కడ కూడా యోసేపే మాట్లాడుతున్నాడు. దేవుడే నన్ను ముందుకు ఎక్కడ పంపించాడు, దేవుడే దేవుడే దేవుడు అని ఎవరంటున్నారంటే యోసేపే. కానీ యాకోబు దేవుని ఎరిగినవాడు, పూర్తిగా ఎరిగినవాడు, చూసినవాడు, ముఖాముఖిగా మాట్లాడి పెరుగులాడినవాడు. కాబట్టి ఆయన ప్రణాళిక ఏంటో ఎవరికి తెలుసు అంటే యాకోబుకు తెలుసు. అందుకే యాకోబు అంటున్నాడు, నాకు తెలియను నాయన, నా కుమారుడా నాకు తెలియను. అసలు ఇతడును కదా, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడదును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే అంటే ఎఫ్రాయిం ఏమవ్వాలి? ఇతని కంటే అంటే పెద్దవాడి కంటే చిన్నవాడేమవ్వాలట, గొప్పవాడవ్వాలి. అందుకే మనష్షేకి వేల కొలదిను మనం గతంలో చెప్పుకున్నాం. ఆ కుమారుని యొక్క ఆశీర్వాదాలు, యాకోబు కుమారుని యొక్క ఆశీర్వాదాల గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నామండి. దైవజనుడైన మోషే ద్వారా దేవుడైన యెహోవా ఏం చెప్తా ఉన్నాడంటే, మనష్షేకు 1000 కొలదియు ఎఫ్రాయిముకు 10,000 కొలదియు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఈ మాట మనం చూస్తా ఉంటాం. 33వ అధ్యాయము 17వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 33వ అధ్యాయం 17వ వచనంలో ఆ చివరి భాగాలు మనం చూస్తా ఉన్నాం. మనష్షేకు 1000 కొలదియు అంటాడు కదండి. కిందలైనమ్మ బాగా ఎఫ్రాయిము యొక్క ఎఫ్రాయిం ఎంత అంటే ఎఫ్రాయిము జనాంగం ఎంతమంది ఉంటారంట? 10,000 కొలదిగా ఉంటారు. మనష్షే యొక్క జనాంగం 1000 కొలదే ఉంటారు. గమనిస్తున్నారా? యాకోబు ఆనాడు వాగ్దానం చేశాడు, అయ్యా మనష్షే గొప్ప జనం అవుతారు, కానీ మనష్షే కంటే ఇంకా గొప్ప జన సమూహముగా ఎఫ్రాయిము అవుతాడు అని అతన్ని దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎఫ్రాయిము చిన్ననాటిలోనే దేవుని ద్వారా దీవించబడ్డాడు. తాత అయినటువంటి యాకోబు ద్వారా కూడా దీవించబడ్డాడు. ప్రియులారా, ఆలోచన చేస్తే ఎఫ్రాయిము 10,000 అన్నాడు, మనష్షే 1000 అన్నాడు. కనుక ప్రియులారా, అలాగున ముందురు అని చెప్తా ఉన్నాడు. ఆ విధముగా ఎఫ్రాయిము అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎఫ్రాయిము ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సంఖ్యాకాండ గ్రంథానికి వద్దాం. 2వ అధ్యాయము 18వ వచనం. మీకు అర్థం అవడానికి ఈ విషయాలు చెప్తా ఉన్నానండి. సంఖ్యాకాండ గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం అండి. ఏమంటా ఉన్నాడు? 18వ వచనం, ఎఫ్రాయిము సేనల చొప్పున కదా. ఇప్పుడు ఎఫ్రాయిం ఏమవుతాడని తాతగారు దీవించాడు కదా, ఎక్కువ అవుతాడు. ఎవరికంటే? మనష్షే కంటే ఎక్కువ జనాంగం అవుతాడు. అంటే చిన్నవాడు పెద్దవాడు కంటే గొప్పవాడు అవుతాడు అని చెప్పాడు తాతగారైన యాకోబు. అదే విధంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎఫ్రాయిముల సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమట దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైనటువంటి ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా
అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500. ఎఫ్రాయిము జనాంగం ఎంత అంటే 40,500 అని చెప్పాడు. మరి మనస్సే జనాంగం, పెద్దవాడి జనాంగం 21వ వచనం అండి. 21వ వచనంలో అతని సేన అన్నాడు. అతని సేన అంటే 20వ వచనం చదువుతాం. అతని సమీపమున మనష్షే గోత్రము ఉండవలెను అన్నాడు. అంటే పెద్దవాడి గోత్రం ఎక్కడ ఉండాలి? చిన్నవాడి గోత్రం ఎదురుగా ఉండాలి. చిన్నవాడేమో ఎంతమంది అని చెప్పుకున్నాం? 40,500 మంది అన్నాం. ఇది చిన్నవాడి సంఖ్య, ఎఫ్రాయిము సంఖ్య. మరి మనష్షే సంఖ్యను గురించి చదివితే అక్కడ వ్రాశాడు చూడండి 20వ వచనంలో, అతని సమీపమున మనష్షే గోత్రము ఉండవలెను. పెదానూరు కుమారుడైన గమాలియేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారిలో 32,000 కదా. అక్కడేమో చిన్నవాడేమో 40,500, చిన్నవాడు ఎఫ్రాయిం. పెద్దవాడేమో 32,200 మంది. అంటే ఎవరు గొప్ప జనాంగం? అంతేనా? తాతగారు అక్కడ దీవించాడు కదండి. ఆ 47 ఆదికాండ గ్రంథంలో తాతగారు అన్నాడు, అయ్యా కుమారుడు నాకు తెలుసు, కానీ ఇతడు కూడా ఒక జనాంగం అవుతాడు, ఇతడు అతని కంటే గొప్పవాడు అవుతాడు అన్నాడు. గొప్ప జనాంగం అవుతాడు. కనుక ఎఫ్రాయిము జనాంగం కదండి గొప్ప జనాంగం అయిందండి. మనష్షే కంటే ఎఫ్రాయిము జనాంగం గొప్ప జనాంగం అయింది. వీళ్ళ ఆలోచన చేయండి. ఎందుకో బైబిల్లో పెద్దవారి కంటే చిన్నవారిని ఎక్కువ దేవుడు దీవించాడు. బైబిల్లో ప్రారంభ దినాల నుంచి చూస్తే కయ్యను కంటే కదా, కయ్యను కంటే హెబేలును దేవుడు దీవించాడు. యాషావు కంటే యాకోబును ఎక్కువ దేవుడు దీవించాడు. ఇస్మాయేలు కంటే ఇస్సాకునే దేవుడు ఎక్కువ దీవించాడు. రూబేను కంటే కదా యోసేపునే దేవుడు ఎక్కువ దీవించాడు. ఏమండి, ఎలియాబు దావీదు యొక్క పెద్దన్న, ఎలియాబు కంటే దావీదును ఎక్కువ దీవించాడు. అలాగే ఇక్కడ మనష్షే కంటే ఎఫ్రాయిమును దేవుడు ఎక్కువ దీవించాడు. మొదటి నరుడు అన్నాడు, కడపటి నరుడు అన్నాడు. మొదటి నరుడైన ఆదాము కంటే కడపటి వాడైనటువంటి యేసుక్రీస్తును ఎక్కువ ప్రేమించి నా ప్రియ కుమారుడు అన్నాడు కదండి. వీళ్ళ ఆలోచన చేయడేమో దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో. ఈ మొదటి వారి యొక్క చరిత్ర, పెద్ద కుమారుల చరిత్ర బైబిల్లో సరిలేదు. మీరు ఎక్కడన్నా చూడండి, పెద్ద కుమారులు ఉన్నారు కదా, వాళ్ళ చరిత్ర బైబిల్లో ఎక్కువగా సరిలేదండి. రూబేను, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడువే, కానీ నువ్వు ఎలాంటి వాడు? సంచలుడవు అన్నాడు. ఆదికాండ 49:3 ఈ మాట మనం చదువుతాం. యాషావా సంచలుడు, దేశదిమ్మరి అన్నాడు. యాషావు ఎవరు? దేశదిమ్మరి. ఆదికాండ 4:12-13 వచనాల్లో నువ్వు దేశదిమ్మరివై తిరుగుతావు, నీవు నా సన్నిధి నుండి వెలువేయబడతావు యాషావును అన్నాడు దేవుడు. కయ్యను జీవితాన్ని కూడా అలాగే చూస్తా ఉన్నాం. కయ్యను కూడా, కయ్యను దేశదిమ్మరి, యాషావు ఏమో శరీరారోగ్యంలో ఉన్నవాడు. బైబిల్లో చాలా మంది పెద్దవారి జీవితాలు సరిలేవండి, చిన్నవారి జీవితాలే సరిగా ఉంది. ఆశీర్వదింపబడ్డారు, దీవించబడ్డారు. అలాగే ఇక్కడ ఎఫ్రాయిమును దేవుడు దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఎలా పిలుస్తా ఉన్నాడు చదువుదాం. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. ఎఫ్రాయిము ఎలా పిలుస్తున్నాడు చూసారా? బైబిల్లో ఎవరిని కూడా ఎలా పిలవలేదు దేవుడు. ఎఫ్రాయిము నా ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, అతనికి నేను విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అంతగా ప్రేమించాడు. ఏమంటే దేవుడు బైబిల్లో ఎవరిని నా ముద్దు బిడ్డ అని ఎవరిని పిలవాల? యేసు ప్రభువును మాత్రం అన్నాడే తన నా ప్రియ కుమారుడు అని.
దేవుడు ఎఫ్రాయిముని ఎంతగా ప్రేమించాడు అని అంటే, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడు అన్నాడు కదండి. ఎఫ్రాయిము ఎలాంటి వాడు అని అంటే దేవుని యొక్క ముద్దు బిడ్డ, దేవునికి ఇష్టమైన కుమారుడు కదా. ఇష్టమైన కుమారుడు యుద్ధ సన్నద్ధుడై యుద్ధములో కదా వెనకబడ్డాడు. ఎఫ్రాయిమును దేవుడు ముద్దు బిడ్డ అనిపిస్తా ఉన్నాడు. ఎఫ్రాయిమును దేవుడు నాకు ఇష్టమైన కుమారుడు అని పిలుస్తా ఉన్నాడు. సమాజానికి పరిచారం చేస్తా ఉన్నాడు. ఏ విధంగా పరిచారం చేస్తా ఉన్నాడు అని అంటే, పరిచయం చేస్తా ఉన్నాడు. ఎఫ్రాయిం ఎవరు అనుకుంటున్నారు? నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిం ఎవరు అనుకుంటున్నారు? నాకు ఇష్టమైన కుమారుడు. ఎఫ్రాయిం ఎవరు అనుకుంటున్నారు? నేను ఏర్పరచుకొనిన వాడు. హోషేయ గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథం దానియేలు తర్వాత ఉంటుందండి. హోషేయ 13వ అధ్యాయం చూడండి దయచేసి. హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనం. 9:13 లోయలో స్థాపింపబడిన సూర్యుని వంటి స్థానముగా ఉండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. ఏమండి, నేను ఎఫ్రాయిమును ఏం చేశాను? ఏర్పరచుకున్నాను. ఎఫ్రాయిమును నా ముద్దు బిడ్డ అన్నాను. ఎఫ్రాయిమును నా ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాను. సరే, ఎఫ్రాయిమును దేవుడు అనాది కాలంలో బాలుడుగా ఉన్నప్పుడే ఆ తాతగారు బాల్య దశలో ఎఫ్రాయిమును ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తా ఉన్నాడు. కుడి చేతి ద్వారా యాకోబు ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. ఆ విధముగానే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఎఫ్రాయిమా, నీవు నా ముద్దు బిడ్డవు. ఎఫ్రాయిమా, నీవు నా ప్రియమైన కుమారుడు. ఎఫ్రాయిమా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్తా ఉన్నాడు. అయితే ఎఫ్రాయిము జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎఫ్రాయిము గురించి ఇంకా చదువుదామండి. 11వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. కదా, గమనిస్తున్నారా? ఎఫ్రాయిమును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, ఎఫ్రాయిమును నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎఫ్రాయిం ఎలా నడవాలో ఎఫ్రాయిముకు తెలియదు కనుక ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడను నేనే, అతనిని కౌగలించుకున్న వాడను నేనే. ఎన్ని మాటలు ఉన్నాయో! అతనిని కౌగలించుకున్న వాడును నేనే, అతని స్వస్థపరిచిన వాడును నేనే. కదా, అతనికి ఏదైనా జబ్బులు వచ్చినాయా? నేను స్వస్థపరిచాను. అతన్ని కౌగలించుకున్నాను. అతన్ని ఎలా నడవాలో తెలియదు, అలాంటప్పుడు నడక నేర్పాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిం గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి చెప్తా ఉన్నారు. ఎఫ్రాయిం ఎవరు చెప్పాలి? యోసేపు యొక్క 2వ కుమారుడు. తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంది? మనష్షే మీద ఉంది కదా. యోసేపుకి ఎవరి మీద ప్రేమ ఉంది? పెద్ద కుమారుడు. ఇంట్లో పెద్దోడు అంటే చాలా ఇష్టపడతారు. మా పెద్దోడిని అడిగితేనే కానీ చెప్పనండి కదా. పెద్దోడు బయటికి వెళ్ళాడు, పెద్దోడు వచ్చిందని చెప్తానండి అంటారు. అలాగే ఆ ఇహలోక సంబంధమైన ఆలోచన అది. యోసేపు కూడా తన పెద్ద కుమారుడైన మనష్షే అంటే ఇష్టం. అయితే పరమ తండ్రి అయిన దేవునికి ఎఫ్రాయిం అంటే ఇష్టం. ఎఫ్రాయిములో ఏమండి, ఎఫ్రాయిమును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? నేను ఏర్పరచుకుంటుని. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు. ఎఫ్రాయిమును నేను చెయ్యి పట్టుకొని ఎలా నడవాలో నడక నేర్పాను. ఎఫ్రాయిమును కౌగలించుకున్నాను. ఎఫ్రాయిమును స్వస్థపరిచాను. ఎఫ్రాయిముకు భోజనం కూడా అక్కడ చదువుతాం. ఏమన్నాడు? ఆ 4వ వచనం అండి. 11వ అధ్యాయం హోషేయ గ్రంథంలో 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధముతో అతన్ని నేను ఆకర్షించాను. ఏమండి, ఒకడు మనిషిని కూడా తీసుకెళ్ళినట్లుగా స్నేహ బంధం. ఎఫ్రాయిముకు దేవునికి ఉన్న బంధం ఎలాంటిదంటే, స్నేహితుడు ఏ విధంగా కలిసి ఉంటాడో
స్నేహితుడు ఏ విధంగా విడువక ప్రేమిస్తాడో అలాంటి స్నేహ బంధం ఎఫ్రాయిం మీద దేవుడు కలిగిన వాడుగా ఉన్నాడు. స్నేహ బంధముతో నేను వారిని ఆకర్షించి తిరిగి అన్నాడు. అంతేకాకుండా ఒకడు పశువు మీద కాడిని తీసినట్లుగా నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టింది. గమనిస్తున్నారా? ఎఫ్రాయిమును నా ముద్దు పెట్టన్నాడు అని ఎంత ప్రేమించాడో ముద్దెట్టుకుని ఉంటాడు కదండి. నేను అనుకుంటాను అలాగా, సిద్ధపడినప్పుడు అలాగ అనుకున్నాను నేను. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నా చిత్తాన్ని నెరవేరుస్తాడు అని అనుకున్నాడు దేవుడు. ఎఫ్రాయిమును ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది కదా, ఒకటి ముద్దు బిడ్డ, రెండోది ఇష్టానుసారమైన కుమారుడు, మూడవది ఏర్పాటు చేసుకున్న కుమారుడు, నాలుగవది నడక నేర్పబడిన కుమారుడు దేవుని చేత, నాలుగవది స్వస్థపరచబడిన కుమారుడు కదండి, ఐదవది దేవుని చేత స్నేహబంధము కలిగిన కుమారుడు, ఆరవది ఆకర్షింపబడిన కుమారుడు దేవుని ద్వారా, ఏడవది దేవుని ద్వారా భోజనము కదా పెట్టబడిన. ఒక్కొక్క మాట గురించి ఒక ప్రసంగం వస్తుంది కనుక అక్కడ మనం కట్ చేస్తున్నాను. ప్రియులారా, ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎంతగా ప్రేమించినటువంటి తండ్రి బాధపడతా ఉన్నాడు. ఎంతగా ప్రేమించినటువంటి తండ్రి ఎఫ్రాయిమును చూసి బాధపడతా ఉన్నాడు. ఎఫ్రాయిము ఆ యొక్క యుద్ధములో యుద్ధ సన్నద్ధులై వెళ్ళి వెనుకకు తిరిగాడంట. మన పాఠ్య భాగం, మన అంశం ఏంటంటే ఎఫ్రాయిము యుద్ధంలోకి వెళ్ళి వెనుకకు తిరిగాను కదా. ఆ 78వ కీర్తన 9వ వచనం, వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. యుద్ధం జరుగుతున్నప్పుడు వారు ఏమయ్యారంట? అదే దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు, దేవుడే వారిని ఆకర్షించాడంట, దేవుడే భోజనం పెట్టాడంట, దేవుడే స్వస్థపరిచాడంట, దేవుడే నడక నేర్పాడంట, దేవుడే ముద్దు పెట్టి అన్నాడంట, దేవుడే నా ఇష్టానుసారమైన కుమారుడు అన్నాడంట, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఎలాంటి వాడు వెనక తిరగడం ఏంటి? యుద్ధ కాలమున 42,000 మంది పడిపోయి సంఖ్య. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. ఏమండి? న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడు? న్యాయాధిపతుల గ్రంథంలో 12వ అధ్యాయం 4వ వచనం అండి. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరిని పోగు చేసుకొని ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా, కదండి, గిలాదు వారు ఎఫ్రాయిములను జయించిరి కదా. ఇదే మాట 78వ కీర్తన 9వ వచనానికి దీనికి లింక్ ఉందన్నమాట. యుద్ధమున వెనుకకు తిరిగిరి అన్నాడు కదా 78:9లో. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 12వ వచనంలో ఎఫ్రాయిములు గిలాదు వారి మీద ఓడిపోయిరి అంటే వెనుకకు తిరిగిరి కదండి. అప్పుడు గిలాదు వారు ఎఫ్రాయిమీలలో ఎంతమందిని చంపిరి? 6వ వచనం చివరి భాగం. 6వ వచనం చివరి భాగంలో ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. యుద్ధ కాలమున కదా, యుద్ధ కాలమున ఎంతమంది పడిపోయిరి? ఎఫ్రాయిమీలు 42,000 మంది. సంఖ్యాకాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో వారు 40,000 మంది ఉన్నారు. ఆ తర్వాత కొన్ని లక్షలు అయిన తర్వాత ఏమండి, ఇప్పుడు యుద్ధ కాలమున ఆ కాలమున యుద్ధములో ఎఫ్రాయిమీలు 42,000 మంది పడిరి అంటే చంపబడ్డారు, హతమయ్యిరి. అందుకే యుద్ధ కాలమున ఇప్పుడు వద్దాం ఎక్కడికి 78వ కీర్తన కదండి 9వ వచనానికి వద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు? యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిమీలు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి కదా. ఎఫ్రాయిము సంతతి వారు, ఎఫ్రాయిము యొక్క కుటుంబస్తులు ఏమన్నాడు? ఎఫ్రాయిమీలు. రూబేను యొక్క కుటుంబస్తులు రూబేనీయులు, గాదు యొక్క కుటుంబస్తులు గాదీయులు, అంటే సిమియోను యొక్క కుటుంబస్తులు సిమియోనీయులు, లేవి యొక్క
కుటుంబస్తులు లేవీయులు, అది మీరు గమనించాలన్నమాట. అలాగే ఎఫ్రాయిమీలు ఎంతమంది అంటే 42,000 మంది ఆనాడు కూలిపోయిరి, పడిపోయిరి, హతమైరి. కారణం 10వ వచనం అండి, 78వ కీర్తన 10వ వచనం. వారు దేవుని నిబంధనను ఏమండి, వారు చేసిన పాపం ఏంటని మనం ఆలోచన చేస్తే, వారు దేవుని నిబంధనను గైకొనకపోతిరి, ఆయన ధర్మశాస్త్రమును కదండి. వారు కూలిపోవటానికి గల కారణం, వారు పడిపోవటానికి గల కారణం, వారు వెనకకు తిరగటానికి గల కారణం, వారు దేవుని ధర్మశాస్త్రమును కదా గైకొనకపోయిరి. ఎంత బాధపడతా చెప్తా ఉన్నాడో. ఎఫ్రాయిమీలను ఎంతగానో ప్రేమించాడు, ఎఫ్రాయిముని ఎంతగానో దేవుడు ఇష్టపడ్డాడు. అయితే వారు ఏం చేశారంటే యుద్ధ కాలంలో వెనకకు తిరిగారు. కారణం ఏంటంటే వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. దేవుడు వారి కొరకు వాక్యం ఇచ్చాడండి. దేవుడు ఏమి ఇచ్చాడంట, చదువుదాం, క్లియర్ గా అర్థమవుతుంది. కొంచెం హోషేయ గ్రంథం కొంచెం అర్థమవుతుంది కాబట్టి దేవుని ధర్మశాస్త్రంలో వారు గైకొనకపోయిరని 78వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతున్నాం. మరి ధర్మశాస్త్రం ఎఫ్రాయిముకు దేవుడు ఇచ్చాడా లేదా కదా, అదో డౌట్ ఉండకూడదు మనకి కదండి. గనుక దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎఫ్రాయిముకి ఇచ్చాడండి. అయితే ఎఫ్రాయిము ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు గనుక 42,000 మంది పడిపోయిరి, 42,000 మంది కూలిపోయిరి, 42,000 మంది హతులయ్యిరి, మిగిలిన వారు వెనక తిరిగి వచ్చిరి. చదువుదాం. హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయం, హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయము 12వ వచనం అండి. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. అతడు ఆ 10వ వచనంలో ఎఫ్రాయిము అని ఉంది చూడండి. 11వ వచనంలో 11వ వచనంలో ఏమనుంది చాలండి. ఎఫ్రాయిము ఏం చేశాడంట, దేవుడు ఎఫ్రాయిముకు ధర్మశాస్త్రం సంపూర్ణంగా వ్రాయించి ఇచ్చాడంట. మరి స్పెషల్గా ఇచ్చి ఉంటాడేమో నేను అనుకుంటున్నాను కదా. వ్రాయించి ఇచ్చాడంట. ఎలాగిచ్చాడు, సంపూర్ణముగా ధర్మశాస్త్రం ఇస్తే ఎఫ్రాయిము ఏం చేశాడు అని అంటే వాటిని అన్యములుగా ఎంచుకున్నాను. ఏమండి, వాటిని ఎలాగ ఎంచుకున్నాడంటే అన్యములుగా. ఇప్పుడు రండి 78వ కీర్తన 10వ వచనం. ఇప్పుడు 78వ కీర్తన 10వ వచనం వస్తే వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును. ఎంత బాధాకరం అండి. దేవునికి కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు యుద్ధ కాలంలో వెనక తిరగవలసి వచ్చింది? ఎందుకు యుద్ధ కాలంలో 42,000 మంది చచ్చిపోవాల్సి వచ్చింది? దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మనల్ని ఎందుకు శిక్షిస్తాడో తెలుసా అండి? శిక్షలు 2 రకాలండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎందుకు నాకే రావాలా, ఎందుకు నాకే కలగాల, ఎందుకని మనం బాధపడతాం. ఒకటి పరిశోధన శిక్ష. ఎందుకంటే నిలబడతామా లేదా. యోబు నీతిమంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు యథార్థవంతుడు, యోబు చెడుతనమును విసర్జించిన వాడు. యోబు దేవుని యందు భయభక్తులకి 4 క్వాలిటీస్ ఉన్నాయి యోబులో. మరి ఆయనకి ఎందుకు రావాలా కష్టాలు? అది పరిశోధన. గమనిస్తున్నారా? దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. అది పరిశోధన. శిక్ష దావీదు. శిక్ష ఎవరండి? దావీదు పాపము చేయగా దావీదు కుమారులు చంపబడ్డారు, దావీదు భార్యలు చేర్చబడ్డారు. ఏమండి, దావీదు కుమార్తె చేర్చబడ్డారు. ఆలోచన చేయండి, ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే శిక్ష ఎందుకు వస్తుంది అని అంటే మనము చేసిన పాపాన్ని బట్టి ఒకటి శిక్ష వస్తుంది, రెండవది దేవుని యొక్క పరిశోధన. నిలబడలేడా? పరిశోధనకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎఫ్రాయిమును దేవుడు నా ముద్దు బిడ్డ అన్నాడు, నాకు ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడా అన్నాడు, నేను నడక నేర్పినవాడా అన్నాడు, ఏమండి నేను ఆకర్షించిన వాడా అన్నాడు, స్నేహ బంధము కలిగిన వాడు అన్నాడు. చాలా మాటలు చెప్పాడు. ఇప్పుడు ఎఫ్రాయిము పడిపోవడానికి కారణం
ఎఫ్రాయిము పతనమైపోవడానికి కారణం, చనిపోవటానికి ఆ సైన్యం అంత కారణం ఏంటి అని అంటే ఎఫ్రాయిము యొక్క తిరుగుబాటు. దేవుడైనటువంటి యెహోవా మీద ఎఫ్రాయిం ఏం చేశాడు అంటే తిరుగుబాటు చేశాడు. దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే దాన్ని ధ్యానించకుండా దానిని అన్యముగా ఏం చేయను, ఆ మామూలు పుస్తకమేలే, మామూలు మాటలేలే అని అనుకుని దాని వ్యర్థం అనుకున్నాడట. అన్యములుగా ఎంచెను. దేవుని విడిచిపెట్టాడు, దేవుని విసర్జించాడు. మొట్టమొదటి పాపం ఎఫ్రాయిము చేసిన మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? దేవుని విసర్జించెను. హోషేయ గ్రంథములో 11వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం చదువుతాం. హోషేయ గ్రంథములో 11వ అధ్యాయము 5వ వచనం చివరి భాగం కదా. అక్కడ 3వ వచనంలో అన్నాడు, ఎఫ్రాయిమును చేయబట్టుకుని నడిపాను, అతన్ని కౌగిలించుకున్నాను, అతని స్నేహబంధము చేత నేను ఆకర్షించాను, అతన్ని స్వస్థపరిచాను, అతను గోత్రం పెట్టాను. ఇవన్నీ చెప్పి 5వ వచనం చివరి భాగంలో అంటున్నాడు, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు కానీ వారు నన్ను విసర్జించినందున. కదండి, వారు ఏం చేశారంట? ఎఫ్రాయిము వారు దేవుని ఏం చేశారు అని అంటే విసర్జించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని విసర్జిస్తే దేవుడు మనలను అంటే దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా విసర్జించకూడదు. ఎఫ్రాయిం ఏం చేశాడు అని అంటే అతని బలగాన్ని చూశాడు, అతని బలాన్ని చూశాడు, అతడు సమృద్ధిని చూశాడు, దేవుని విసర్జించాడు కనుక దేవుడు కూడా అతన్ని. ఎఫ్రాయిము పతనమైపోవడానికి గల కారణం ఆ ముద్దు బిడ్డ చేసిన మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రమును అన్యముగా ఎంచెను. ధర్మశాస్త్రమును గైకొనకపోయాను. ధర్మశాస్త్రం అంటే వాక్యమే, వాక్యమే దేవుడు కదండి. ఆది యందు వాక్యం ఉండేను. ఎప్పుడు ఉండేను? ఆది యందు. ఆ కాలంలో ఆ వాక్యం ఉండేను. ఆ ధర్మశాస్త్రాన్ని భక్తుడు కదా ఎఫ్రాయిము అనుసరించలేదంట, అన్యముగా ఎంచెను అన్నాడు. కనుక దేవుని విసర్జించాడు. దేవుని విసర్జించిన కారణాన్ని బట్టి ఈ యొక్క అపాయములు అతను పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దీనికి అనుగుణంగా దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం అండి. 28వ అధ్యాయము 9వ వచనం చివరి భాగం. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను త్రోసివేయును అన్నాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన ఏం చేస్తాడంట? ఆయన నిశ్చయముగా నిన్ను. ఇప్పుడు ఎఫ్రాయిం ఏం చేశాడంట? విసర్జించాడు. చదువుకున్నాం కదండి ఆ 11వ అధ్యాయంలో 5వ వచనం చివరి భాగంలో, వారు నన్ను విసర్జించిరి. విసర్జించిన కారణాన్ని బట్టి సంపూర్తిగా ఎఫ్రాయిము త్రోయబడ్డాడు. కనుక విశ్వాసులైన వారు విసర్జించకూడదు. దేవుడు మనకు యెహోవా తమకు దేవుడుగా గల జనులు అది. ఆయన ఎప్పుడు ఏది విడిచినా నేను ఎన్నోసార్లు చెప్తాను, దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని సేవకుని, ఈ నలుగురిని కూడా నువ్వు ఎక్కడున్నా విడిచిపెట్టకూడదు. కాబట్టి దేవుడు కృప చూపించేవాడు. దేవుని వాక్యము నడిపేది, నడుపుతూ ఉంటది. క్రమము అనేది నడుపుతూ ఉంటది. దేవుని సంఘం, దేవుని బోధ వినపడతా ఉంటది. కాబట్టి దేవుని సంఘములో జనులు ఎలా ఉండవలను అనే మాట తిమోతి పత్రికలో మనం చదువుతూ ఉంటాం. ఎలా ఉండాలో క్రమశిక్షణ నేర్పేది. సేవకుడు పటాపట కొడతా ఉంటాడు. ఏం చేస్తాడు? పటాపట్ కొడతాడు. బాబు ఇది పాస్టర్ గారికి వెళ్తే పంపులు పొద్దునుకుంటారు కొంతమంది. ఎందుకు? ముఖస్థుతి చేయం కదా, డైరెక్టే కదండి. కనుక సేవకుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు సేవకుడు జెరుబ్బాబెలు చేతిలో నూలుగుండు ఉండుట నాకు సంతోషం అన్నాడు దేవుడు. జెరుబ్బాబెలు చేతిలో నూలుగుండు అంటే ఏంటో తెలుసా? మట్టం గుండు ఉంటది కదా, కరెక్ట్ గా 70 సంతోషాలు 50 సంతోషాలు బిల్డింగ్ కడుతున్నాడు. ఒక్కరి దగ్గర రాకుండా ఆ మేస్త్రి దగ్గర ఏముంటది? మట్టం గుండు నూలుతో కట్టి అలా తాడు ఎలాడతాడన్న పైన చూపుతాడు. కరెక్ట్ గా ఉంటావా లేదు? ఈ ఇటుకలాగా ఉందో పట్టం కొడతాడు కదండి. మేస్త్రి ఏం చేస్తాడు? అబ్బాయి భలే ఉన్నావు, నువ్వు చక్కగా ఉన్నావు, అలాగే ఉండంటాడా?
అలా ఉన్న గోడ స్ట్రైట్ గా ఉంటుందా? అలాగే సేవకుడు పడపడి కొడతా ఉంటాడు. కాబట్టి కొడతా ఉంటే దిద్దుకుంటే మేలు, దిద్దే మనకు అనవసరం, మనకు బాధ చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. కనుక ఎప్పుడు కూడా దేవుని, దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని సేవకుని, ఈ నలుగురిని విడిచిన వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి తెలుసా? ఎఫ్రాయిం వలే ఉంటాయి. దేవుడు వాక్యం ఇచ్చాడు, దేవుడు సంపూర్ణం చేసి ఇచ్చాడంట. అయితే ఎఫ్రాయిం ఏం చేశాడండి? దాన్ని గైకొనలేదు, దాని అన్యములుగా ఇచ్చాను. కనుక దేవుని కనుక విసర్జించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు అంటే మనలను విసర్జిస్తాడండి. సామెతల గ్రంథంలో ఒక మాట, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం అండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం. జ్ఞానము లేని వారు కదా దేవుని విసర్జించి నశింతారంట, నాశనం అయిపోతారంట. జ్ఞానం లేని వారు ఏమవుతారండి? జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి కదా ఏమవుతారంట కదా. ఎంత బాధాకరం. ఇప్పుడు ఎఫ్రాయిము జ్ఞానం గలవాడ, జ్ఞానం లేనివాడ? బైబిల్ చెప్తుంది, చదువుతాం. హోషియా గ్రంథం 7వ అధ్యాయం, హోషియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. హోషియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం అండి. ఎఫ్రాయిము కదా ఏమి లేనోడు అంటే జ్ఞానం లేనోడేనా? వివేచన లేనోడేనా? జ్ఞానము లేనివాడు యెహోవాను విసర్జించి నాశనం అవుతాడని ఇప్పుడు చదువుకున్న సామెతలు 1:32. ఇప్పుడు ఎఫ్రాయిము జ్ఞానం లేనివాడా, జ్ఞానం గలవాడా? జ్ఞానం లేనివాడే. అందుకని ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయను కదా. ఆలోచన చేస్తున్నాడా? ఏం చేస్తాడా? ఐగుప్తీయులను పిలుచుకుంటున్నాడంట. అశ్షూరు వద్దకు పోతా ఉన్నాడు, అంటే అన్యుల దగ్గరికి పోతా ఉన్నాడు. గమనిస్తున్నారండి? ఎక్కడ పోతా ఉన్నాడు? దేవుని విడిచాడు, దేవుని సహవాసాన్ని విడిచాడు, దేవుని వాక్యాన్ని విడిచాడు, అన్యుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అందుకే జ్ఞానము లేని వారు ఏమవుతారంటే దేవుని విసర్జించి వారు నశించిపోతా ఉంటారు. కనుక ప్రియులారా, దేవుని ఎప్పుడు విసర్జించవద్దు, దేవుని ఎప్పుడు విసర్జించవద్దు, దేవుని వాక్యాన్ని ఎప్పుడు విసర్జించవద్దు, దేవుని సంఘాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. నష్టపోతావు. ఎఫ్రాయిము నష్టపోయాడు. ఈ ముద్దు బిడ్డ చేసిన మొట్టమొదటి పాపం ఏంటంటే దేవుని విసర్జించాడు. రెండవ పాపాన్ని మనం చూద్దామండి, తొందరగా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. హోషియా గ్రంథంలో 4వ అధ్యాయము 17వ వచనం అండి. రెండవ పాపం, అక్కడ ఎఫ్రాయిము చేసిన రెండవ పాపం మనం చూస్తా ఉన్నాం. అతడు విగ్రహములతో కలిసిపోయెను. 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్రాయిము చదవమ్మా. 4:17. ఎఫ్రాయిము ఏమైపోడంట? ఎఫ్రాయిము జీవితం పతనం అవటానికి, ఎఫ్రాయిము యుద్ధంలో పడిపోవడానికి 42,000 మంది అక్కడ నాశనం అయిపోవటానికి కారణం మొట్టమొదటి పాపం, అతడు యెహోవాను విసర్జించిన వాడు. రెండవ పాపం ఏంటి అంటే అతడు విగ్రహములను కలుసుకున్నాడు. విగ్రహములతో అంటే విగ్రహారాధనకు వెళ్ళాడండి. దేవుని విడిచిన వాడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దేవుని విడిచావా, సాతాను వెంటనే నేను పట్టుకుంటాడు. ఎక్కడ తీసుకెళ్తే నువ్వు నాశనం అయిపోతావు అక్కడ తీసుకుపోతాయి. ఇప్పుడు ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడట. ఎంత బాధాకరం. దేవునికి ముద్దు బిడ్డ అయిన ఎఫ్రాయిము, దేవునికి ఇష్టానుసారుడైన ఎఫ్రాయిము, దేవుని చేత నడక నేర్పబడిన ఎఫ్రాయిము, ఏమండి దేవునికి స్నేహ బంధము కలిగిన ఎఫ్రాయిము, ఏమండి గమనిస్తున్నారా? ఏమైపోయాడట? విగ్రహములతో, ఆయన విగ్రహములతో కలిసిపోయాను. 8వ అధ్యాయం అక్కడే చూడండి. 8వ అధ్యాయం 11వ వచనం అండి. 8వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము పాపములకు ఆధారముకు బలిపీఠములు ఎన్నెన్నో కట్టాడు. ఏమయ్యాను? పాపములకు ఆధారముకు బలిపీఠములు ఎన్నెన్నో కదండి, కదండి. అవి పాపము చేయటం ఏమైంది? ఆధారమై. దేవుని విడిచాడు. గమనిస్తున్నారా? అర్థమవుతుందండి? దేవుని విడిచాడు, విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు. విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు, విగ్రహాల దగ్గర లేడు, ఎన్నెన్నో బలిపీఠాలు కట్టాడంట. అవి అతను పాపము చేయటకు ఆధారమై. ఎఫ్రాయిము యొక్క పాపం, ఎఫ్రాయిము యొక్క దోషం, ఎఫ్రాయిము యొక్క అతిక్రమం మనం చెప్పుకుంటున్నాం. దేవుడు ఎంతగానో ప్రేమించాడు,
యాకోబు ద్వారా కుడి చేతితో అతన్ని ఆశీర్వదించాడు. ఏమండి? అంతేకాదు, నీవు నా ముద్దు బిడ్డవు అన్నాడు, నా ఇష్టానుసారుడు అన్నాడు, గడక నేర్పాడు, స్నేహబంధముతో ఆకర్షించాడు, స్వస్థపరిచాడు, భోజనం పెట్టాడు, ఎన్నెన్నో చేశాడండి. ధర్మశాస్త్రాన్ని కూడా పరిపూర్ణంగా ఇచ్చాడు. అతడు దేవుని విసర్జించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు దేవుని విసర్జించాడు. రెండవది, విగ్రహములతో కలిసిపోయాను అని మనం చదువుతా ఉన్నాం. మన దేవుడు అలాంటి వాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథములో 16వ అధ్యాయం 22వ వచనములో, మీ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించువాడు. మీ దేవుడు ఎలాంటి వాడు? మీ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించువాడు అని మనం చదువుతా ఉన్నాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనములో. కనుక ప్రియులారా, విశ్వాసులారా, ఒకటి, దేవుని విసర్జించొద్దు. నీ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించువాడు అని చెప్తా ఉన్నాడు. ఏమండి? విగ్రహములను ద్వేషించేవాడు. అందుకే విగ్రహముల జోలికి పోవద్దన్నాడండి కదా. మొదటి యోహాను పత్రిక చదువుతాం. 5వ అధ్యాయము 21వ వచనం అండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. నా పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుడి కదా, జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడు? మొదటి యోహాను 5వ అధ్యాయం 21వ వచనంలో, విగ్రహముల జోలికి పోకుండా మీరు జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. చాలండి, విగ్రహముల జోలికి పోకుండా మీరు ఎలా ఉండాలంట? మనల్ని పిల్లలారని పిలుస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎఫ్రాయిం వెళ్ళాడు, ఏమయ్యాడు? పతనమయ్యాడు. చదువుతాం. హోషియా 13:1. మీరు హోషియా గ్రంథంలోకి ఏలెట్టుకుని ఉంచాలి. లేదా ఏదైనా పేపర్ పెట్టండి, లేదా పెద్ద పెట్టండి. హోషియా మనకు అవసరం కదా. హోషియా గ్రంథం మనకి ఇప్పుడు అవసరం. కొన్ని మాటలు చెప్పుకుంటాం కదా. గనుక ప్రియులారా, గమనిద్దాం. అక్కడ ఏమంటున్నాడు అని అంటే, హోషియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫ్రాయిము చేసుకోలేను, తరువాత అతడు బయలు దేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందాడు. దేని బట్టి? బయలు దేవతను బట్టి. గమనిస్తున్నారా? ఎఫ్రాయిము చేసిన రెండవ పాపం, ఆ ముద్దు బిడ్డ చేసిన రెండవ పాపం. ఒకటి, దేవుని విసర్జించాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన విగ్రహములతో జాగ్రత్త. సుమా, విగ్రహాల జోలికి మనము పోయే వాళ్ళని ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవ పాపం మనం చదువుకుందాం. హోషియా గ్రంథములో 5వ అధ్యాయము 3వ వచనం అండి. అతడు చేసిన పాపం ఏంటి? మూడవ పాపం, అతడు వ్యభిచారి కదా. 5వ అధ్యాయము 3వ వచనం అండి. ఇప్పుడే ఎఫ్రాయిములో మూడవ పాపం చూడండి. ముద్దు బిడ్డ, ఇష్టానుసారుడైన వాడు, దేవుని చేత నడక నేర్చుకున్న వాడు చేసిన మూడవ పాపం ఏంటంటే, ఎఫ్రాయిమును నేను ఎరుగుదును. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిం ఎలాంటి వాడో నేను ఎరుగుదును, ఇప్పుడే నీవు వ్యభిచరించుచున్నావు అన్నాడు. 4వ వచనంలో, వారిలో వ్యభిచార మనసు ఉందన్నాడు కదండి. 4వ వచనంలో ఏముందంట? వారిలో వ్యభిచార మనసు ఉందంట. 6వ అధ్యాయం 10వ వచనంలో ఎఫ్రాయిములో ఏమున్నాయో చెప్తున్నాడు. 6వ అధ్యాయము 10వ వచనం, ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసుకున్నారట. మూడవ పాపం ఏంటండి కదా. గమనిస్తున్నారా? ఒకటి, యెహోవాను విసర్జించాడు. రెండవ పాపం ఏంటని మనం చెప్పుకున్నాము అంటే, అతడు విగ్రహారాధికుడయ్యాడు. మూడవది, అతడు వ్యభిచారి అయినట్లుగా మనం చూస్తామన్నా. అతడు వ్యభిచారి. కనుక ప్రియులారా, మనకి దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఏమన్నాడు అంటే, నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో, వ్యభిచరించవద్దు అన్నాడు కదండి. అదొక ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం చేశాడు కదా. ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఈ మూడు పాపాలు కూడా నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువుకుంటే, మీ దేవుడైన యెహోవాను నేనే అంటే నన్ను విసర్జించొద్దు అన్నాడు.
రెండవది ఏమన్నాడో తెలుసా? 3వ వచనంలో, పైన ఆకాశం ఎంతే కాని కింద భూమి ఎంతే కాని భూమి కింద నేల ఎంతే కాని ఏ రూపమును నీవు చేసి పరవద్దు అన్నాడు. అది రెండవ పాపం, విగ్రహారాధనకి వెళ్ళాడు మనోడు. మూడవది ఈ 14వ వచనంలో, వ్యభిచరించవద్దు అన్నాడు. ఇక్కడ ఎఫ్రాయిం జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అతను వ్యభిచారిగా మనం చూస్తా ఉన్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, సమయం లేదు, ముందుకెళ్ళిపోదాం. కాబట్టి నాలుగవ మాట మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఏమంటే 4వ పాపం అతడు ఏం చేస్తా ఉన్నాడు? హోషేయ గ్రంథం 7వ అధ్యాయం, అది మాత్రం విడిచిపెట్టొద్దు. హోషేయ గ్రంథాన్ని, హోషేయ గ్రంథం 7వ అధ్యాయంలో అతను చేసినటువంటి 4వ పాపాన్ని మనం చూద్దాం. 7వ అధ్యాయం 8వ వచనం అండి. 7వ అధ్యాయం 8వ వచనం, ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయాడు? అన్యులతో కలిసిపోయాడండి. ఎంత ఘోరం అండి! దేవుడు వేరుగా ఉండమన్నాడు. విశ్వాసితో అవిశ్వాసికి జోడెక్కడిది? ఇప్పుడు ఎఫ్రాయిము దేవుని యొక్క ముద్దు బిడ్డ, ప్రత్యేకముగా ఉండవలసిన వాడు, దేవుని చేత నడక నేర్చుకున్నవాడు. ఇప్పుడు ఏమయ్యాడట? ఎంత బాధాకరం చూశారు ఎఫ్రాయిం జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఊరికినే కాదండి వాళ్ళు యుద్ధంలో పడిపోతారా, ఊడుకునే కదండి యుద్ధంలో ఓడిపోతా, ఊరికినే కాదండి యుద్ధంలో నుంచి వెనక్కి తిరిగి వస్తా. కారణం ఏంటో తెలుసా? దేవునికి కోపమైపడండి. ఒకటి దేవుని విసర్జించాడు, రెండోది విగ్రహారాధికుడు అయ్యాడు, మూడోది వ్యభిచారి అయ్యాడు, నాలుగవది అన్యులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును తెప్పలేని అప్పం, రొట్టె తెప్పం కదా. కొన్ని అప్పాలు ఉంటాయి, ఎందుకు లావు వేస్తారు చూసారా? నా మెరిసి వేస్తారు లావు. కాబట్టి అది తెప్పలు ఇంకా అలా ఉంటారు. దేశం ఇస్తారండి, ఎంత తెప్పని మొక్కలు చేసేస్తారు. మీరు గూరేళ్ళు అది తెలియదు కనుక ఎవరును తెప్పలేని దాన్ని తెప్పలండి. ఆ తెప్పలు అదొకటి, తాటిపప్పు ఒకటి, తెప్పలు ఇస్తారా? మీకు తాటిపప్పు అంటే తెలియదు కనుక పిల్లారా బిడ్డలు తెప్పలు. అందుకంటున్నాడు ఎఫ్రాయిము ఎవరును తెప్పలేని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను, అది అతనికి తెలియక. ఎంత బాధాకరం! అన్యులతో కలిసిపోతున్నావా? దేవుడు అన్యులతో కలవద్దంటున్నాడు అండి. ఏమండి? అంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, వాళ్ళతో మాట్లాడాలి. ఏమండి? గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు చెప్పుకోవాలి, తప్పేం కాదు. చాలా మంది అనుకుంటారు అది చాలా తప్పు, మనం మిషన్ పర్ఫెక్ట్ అని అనుకుంటాం. నో నో నో, వాళ్ళు మనము సెక్యులర్ కంట్రీ. ఇదే కంట్రీ అంటే ఏంటి? అన్ని మతాలు అన్ని జాతులు కలిసి ఉన్నటువంటి దేశం ఇది. మనది గల్ఫ్ దేశం కాదు, ఒకే జాతి ఒకే ప్రజంటాకి కదండి. అమెరికా కాదు, ఒకే జాతి ఒకే ప్రజంటానికి. ఇక్కడ అన్య జాతులు, బౌద్ధులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం. అయితే వాళ్ళని విష్ చేయడం తప్పుగా చేయండి. సమాధానం సఖ్యమైతే అందరితో అన్నాడు దేవుడు. మేము ఇలాగా అంటే వాడు కలిసి ఎదురు ఉండటానికి వీల్లేదు అంటున్నాడు. అంతేనా? జాగ్రత్త, వేరైపోయి ఉండొద్దు, కలిసే ఉండాలి. బైబిల్లో ఒక మాట మనం చదువుతాం, టైం లేదు కనుక ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏమని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. అయితే అదనమాట, ఇప్పుడు చదవాలి. ఈ లోకము జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికలతో కదా కాదు కదా. అలాగైతే మీరు లోకంలో ఉండవలసిన పని తోలేస్తారు మిమ్మల్ని అన్నాడు కదండి. బైబిల్ మనం చదువుకుని ఉండాలి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అన్నాడు. సగం సగం తెలిస్తే మిడిమిడి జ్ఞానంతో యుద్ధాలు జరిగిపోతాయి. నో, దేవుని వాక్యం ఆది కాలంలో ప్రకటన వరకు చదవమంటాం. చదివి విడిచిపెట్టేయడం కాదు, ధ్యానించాలి. అమ్మో వీళ్ళు అన్యులు, ఎక్కడే పప్పా ఉంటాడు మనకి కదా. సెప్టెంబర్లో ఇప్పుడు వస్తాడు, ఓ 6-10 రోజులు నుండి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ నాకు విష్ చేస్తారండి. నేను వాళ్ళకి కూడా డిగ్రీ గంటలు ఏదో తప్పదు కదా. మరి అన్య దేశంలో ఉన్నాం, మనం ఎలా ఉండాలి? ఈ లోకములో లోకం వారి గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలో దేవుడు నమ్మదగిన వాడు కనుక
క్లియర్ గా చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు కదా, ఈ లోకము జాగ్రత్త ఉండొద్దు, ఈ లోకం వ్యభిచారంలో ఉండొద్దు, ఈ లోక విగ్రహాల్లో ఉండొద్దు అని అంటే ఎఫ్రాయిం ఎక్కడికి వెళ్తా ఉన్నాడు కదా. ఆయన అన్యులతో కలిసిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం, విగ్రహాలతో కలిసిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కలిసిపోవద్దు. కలిసిపోవడం అంటే జతలేసుకుని వెళ్ళిపోతారు చూసారు కొంతమంది. మీరు మేము ఒకటే అంటే వెళ్ళిపోతారు. నో, సమ్ డిస్టెన్స్. వీ హ్యావ్ టు కీప్ సమ్ డిస్టెన్స్ అన్నమాట. కొంత డిస్టెన్స్ ఉండాలి. మాట్లాడొద్దని కాదు. కాబట్టి వారి క్రియలు 106వ కీర్తన 35వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు జనాంగం అంట అన్యజనులతో సాంగత్యము చేసి వారి క్రియలు నేర్చుకుని అన్నాడు. వారి క్రియలు నేర్చుకున్నారట. కనుక వారి క్రియలు నేర్చుకోవద్దు. వారితో మాట్లాడటం తప్పు కాదు, మాట్లాడాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు 10 రకాల వాళ్ళు ఉంటారు, 10 జాతుల వారు ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి. యుక్తిగాను తెలివిగాను కదా, పాముల వలె వివేకంగా ఉండమన్నాడు. పావురము వలె దేవుని దృష్టిలో నిష్కపటంగా ఉండు, కానీ వీరి దృష్టిలో పాము వలె తెలివిగా ఉండు. బైబిల్ అదే చెప్తుంది. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ఎఫ్రాయిము యొక్క పాపాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎఫ్రాయిము 4వ పాపం ఏంటి అంటే అన్య జనాంగాలతో కలిసిపోయాడు. ఎంత బాధాకరం అండి. కనుక విశ్వాసులారా, ఎఫ్రాయిము యొక్క పాపం 5వ పాపం రిఫరెన్స్ ఇవ్వను. హోషేయ గ్రంథంలో చెప్పాను కదా, 11వ అధ్యాయం 2వ వచనం అండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో ఏమండి విగ్రహములకు ధూపం వేస్తా ఉన్నాం కదా. 11వ అధ్యాయంలో ఇంకా కిందకి వస్తే 12వ వచనం అండి. 12వ వచనం ఆవరించారు అన్నాడు. ఇప్పుడు 5వ పాపం ఏంటో తెలుసా కదా. అబద్ధికులందరూ మండుచుండు అగ్ని గంధకములలో ప్రకటన 22:15లో మనం చూస్తా ఉంటాం. ప్రకటన 21:8లో కూడా మనం చూస్తా ఉంటాం. కనుక విగ్రహారాధికులైనా అన్యజనులతో ఉండేవారైనా వీరందరూ ఎక్కడ ఉంటారు అంటే కదా మండుచుండు అగ్ని గంధకాల్లో ఉంటారు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఎఫ్రాయిము యొక్క 5వ పాపం ఏంటంటే ఎఫ్రాయిముల వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. బైబిల్ ఏమంటుంది? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం చదువుదామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒకరితో ఒకరు అబద్ధములాడకూడదు కదా. చెప్పడా లేదా? ఒకరితో ఒకరు అబద్ధములు ఎఫ్రాయిము చేసినటువంటి 5వ పాపం. రిఫరెన్స్ ఇవ్వను, టైం లేదు. గనుక 5వ పాపం ఏంటి అంటే ఎఫ్రాయిము అబద్ధములతో ఆవరింపబడ్డాడు అని మనం చూస్తా ఉన్నాం. 6వ పాపం ఎఫ్రాయిము చేసిన 6వ పాపం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము త్రోగుబోతు అయిపోయాడు అంటాడు. ఏమైపోయాడు? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం అండి. ఎవరికి శ్రమ అండి? ఎఫ్రాయిమీలు ఏమయ్యారు అని అంటే త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటములకు శ్రమ అన్నాడండి. వారు ఏమైపోయారు అని అంటే త్రాగుబోతులు అయిపోయారు అన్నాడు. 3వ వచనంలో త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడును అన్నాడు. అంటే ఎఫ్రాయిము ఏమయ్యాడు అని అంటే అతడు త్రాగుబోతయ్యాడు కదా. 6వ పాపం ఏంటి? ద్రాక్షారసముతో మత్తులై ఉండకుడి. బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి గనుక ఎఫ్రాయిము చేసినటువంటి పాపం మనం ఆలోచన చేసినట్లయితే అతడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే త్రాగుబోతైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో త్రాగుబోతులైనను దేవుని రాజ్యానికి వారసులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అండి. ఏమంటున్నాడు? కొన్ని లిస్ట్ ఉంది అక్కడ. దొంగలైనను లోకులైనను కదా. 3వ వాడు త్రాగుబోతు.
త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు. ఎఫ్రాయిము యొక్క ఆరోపణం ఏంటంటే అతడు త్రాగుబోతు. ఏమండి గమనిస్తున్నారా? గనుక బైబిల్ చెప్తా ఉంది, త్రాగుబోతులైనను దేవుని రాజ్యములకు వారసులు కారు అని చెప్తా ఉన్నాడు. ఎఫ్రాయిము ఏం చేస్తా ఉన్నాడంటే త్రాగుబోతు అయిపోయాడు. అతిశయ కిరీటం ఉంది కానీ అది కాళ్లతో త్రక్కబడ్డది. అందుకే వెనుకకు తిరిగేది యుద్ధ కాలమున. ఏడవ పాపం త్వరగా వెళ్తా ఉంది. ఏడవ పాపం హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనం అండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో అతడు ఏం చేస్తా ఉన్నాడంటే అన్యాయము సిరి వలన అతడు ధనవంతుడయ్యాడట. దేని వలన కదా? చదువుదామా. అన్యాయపు సిరి వలన. అతడు ఎలాంటి వాడు అనంటే అన్యాయము చేసిన వాడు. అన్యాయపు చదువు ఎఫ్రాయిము త్రాసు. ఏమండి ఎలాంటిది చెప్పారంటే ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకం వంటి వారై అన్యాయపు త్రాసు వాడుక చేస్తా ఉన్నారు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడినైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరినో కనపరచలేరండి. ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఎఫ్రాయిము ఏమనుకుంటున్నాడు అనంటే నేను చేసిన పాపం ఎవరికి తెలుసు, నేను చేసిన అన్యాయం ఎవరికి తెలుసు, నేను చేసిన ద్రోహం ఎవరికి తెలుసు కదా? ఉద్యోగాల్లో కొంత అది చూసి కొట్టుకొచ్చేసి వాళ్ళు ఉంటారు కొంతమంది కదా. అన్యాయపు స్థితి. ఎఫ్రాయిము ఏమి కలిగిన వాడు అనంటే అన్యాయపు స్థితి. నన్ను ఎవడు పట్టుకుంటాడు కదా? నేను చేసింది ఎవరికి తెలుస్తుంది, నా పాపం ఎవరికి తెలుస్తుంది అని ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడంట అనుకూలుచున్నాడు. ఎఫ్రాయిము యొక్క పాపం అన్యాయపు స్థితి ద్వారా అతడు ఏమయ్యాడు అనంటే ధనవంతుడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక అతను మాట్లాడుతున్నట్టు మాట 7వ వచనం నుండి మనం చదివినట్లయితే, నేను చదువుతున్నాను వినండి. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకముల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేస్తా ఉన్నారు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. అన్యాయపు త్రాసు కదా. ఏ త్రాసు? మన ఇంటికాడ మా చిన్నప్పుడు అండి బాణవతమ్మలో కావుండేది. వాళ్ళు కాపులు అండి, మీరు కొట్టుకెళ్ళేవాడు. ఆ చింతపండు అంతా అక్కడ అంటించేది అనమాట. తగ్గిడికి 1/4 కేజీ 1/2 కేజీ తెచ్చివ్వడం కదా చిన్నప్పుడు. అక్కడ తోత ఒకలాగా ఉండేది, బెల్లమైన వచ్చేవాడు ఇంటికి, ఆయన తోత ఒకలాగా ఉండేది. ఈ పొట్లాలట్టు వచ్చి ఆయనకి ఇస్తే కరెక్ట్ గా ఉండేది. కానీ అక్కడ ఆవిడ తోత ఎలా ఉండేదంటే పిల్లలు వెళ్ళి వాళ్ళం మేమేం అడుగుతాం ఇంకా. కనుక ఏదైనా సరే 100 గ్రాములు 50 గ్రాములు తక్కువ ఇచ్చింది. కేజీ కొంటే 900 గ్రాములే వచ్చాయి. 100 గ్రాములు ఆవిడ ఏం చేసిందంటే నొక్కి పెట్టేసింది. కాబట్టి తర్వాత వాళ్ళు పాడైపోయారు లేదు, ఇప్పుడు ఎవరు లేరు. ఒకప్పుడు చాలా ఉన్నతమైన జీవితం కలిగిన వాళ్ళే. కానీ ఇప్పుడేమయ్యారు అని అంటే పిల్లలు పంచర్లు వేసుకుంటున్నారు అనకూడదు కానీ సైకిల్ పంచర్లు వేసుకుంటున్నారు అనమాట. మా చిన్నతనంలో చాలా గొప్పవాళ్ళు, చాలా ఆస్తి ఉండేది, 10 రకాలు ఉండేదండి వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు మీద పడిపోయారు, పంచర్లు వేస్తా ఉంటారు. చాలా బాధాకరం. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి త్రాసు అని అంటే అన్యాయపు త్రాసు. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడంటే అన్యాయపు త్రాసుతో సంపాదిస్తూ నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్లు ఎవరునో కనపరచలేరని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు కదా. ఎఫ్రాయిము అనుకుంటున్నాడంట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు కదా. ఆయన ఎలాంటి వాడు అని అంటే వాక్యంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. చదువుతామండి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో తన ఇంటి వారి కొరకై అన్యాయమైన లాభము సంపాదించుకుని వారికి శ్రమ. తన ఇంటి వారి కొరకై అన్యాయమైన లాభము సంపాదించుకుని వారికి శ్రమ. ఎఫ్రాయిము అనుకుంటున్నాడు కానీ
నా పాపం ఎవరికి తెలియదు, నా దోషం ఎవరికి తెలియదు అని ఎఫ్రాయిం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు అన్న సంగతిని ఎఫ్రాయిం మర్చిపోయాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిము పాడైపోవును, ఎఫ్రాయిము నాశనమగును అని దేవుని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ అన్యాయమైనటువంటి త్రాసులో అతడు చూస్తూ ఐశ్వర్యవంతుడయ్యాడు. 9వ అధ్యాయం 16వ వచనంలో ఎఫ్రాయిము మొత్తబడెను కదా. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో ఎఫ్రాయిం ఏమయ్యాడు అని అంటే ఎఫ్రాయిము మొత్తబడెను. ఎఫ్రాయిం మొత్తబడటానికి గల కారణాలు కదా, ఎఫ్రాయిము మొత్తబడ్డాడు. 13వ అధ్యాయంలో ఒక మాట చదువు ముగిందాం. 12వ వచనం అండి, 13వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము దోషము. ఎఫ్రాయిం ఏమనుకున్నాడు, నేను ఎంత పాపం చేస్తున్నాను, నన్ను ఎవడు పట్టుకుంటాడు? ఇలా చదువుకున్నాం కదండి. ఏమండి, నేను ఎంత పాపం చేస్తున్నాను. 12వ అధ్యాయంలో 8వ వచనం, నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరు కనుపరచలేరని ఎఫ్రాయిం అనుకున్నాడంట. నేను పాపం చేస్తున్నాను, నా పాపానికి తగిన శిక్ష ఎవరు పట్టుకుంటారు, నన్ను ఎవరు పట్టుకోలేదు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు. ఆ ప్రక్కనే కదండి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో చూసారా. ఆ ప్రక్కనే 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎఫ్రాయిము యొక్క దోషము. వచ్చిన ఎఫ్రాయిము యొక్క దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. మనవుడా, నీ పాపం ఎఫ్రాయిము వలె నేను చేసిన పాపం ఎవరికీ తెలియదని అనుకుంటున్నావేమో. నీ పాపము దేవుని యొద్ద భద్రము చేయబడి ఉన్నది, నీ దోషము దేవుని యొక్క భద్రము చేయబడి ఉన్నది. ఎఫ్రాయిము యొక్క పాపం దేవుని యొక్క ఏమై ఉంది, భద్రము చేయబడి ఉంది. అందుకే ఆయన శపిస్తూ ఉన్నాడు, ప్రసూతికి వేదనలు కలిగినట్టుగా నేను అతనికి వేదన పుట్టిస్తాను. దేని బట్టి? పాపాన్ని బట్టి. ఇంకేమంటున్నాడు, పిల్లల పుట్ట సమయమున బయటకు రాని శిశువు అయినట్టుగా అతను బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అతను దేనికి రాడు కదండి. అసలు ఆడు పుట్టడమే ఏమని పేరెట్టాడు తండ్రి, ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అని అంటే ఏంటంటే అర్థం అభివృద్ధి. ఆదికాండం 41:52లో దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, అతను వృద్ధిలోనికి రాడు. కారణం అంటే అతను చేసిన పాపం, అతను చేసిన పాపం, ఆ జనాంగం చేసిన ద్రోహం. దేవుని యొక్క సన్నిధిలో ఆ పాపము దాచబడి ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో ఆ పాపం భద్రము చేయబడి ఉన్నది. కనుక ఎఫ్రాయిము ఎక్కడికి రాడు, వృద్ధిలోనికి రాడు. అందుకే 42,000 మంది ఆ యుద్ధంలో గిలాదు వారి చేతులు ఓడిపోయి ప్రాణాపాయంలో ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 9-10 వచనాలు 78వ కీర్తనలో దాని సారాంశం మనం చెప్పుకున్నాం. వారు ఎలాంటి వారు అంటే దేవుని వాక్యమును గైకొనని వారు, దేవుని విసర్జించిన వారు, వ్యభిచారి. ఎవరండి? ఎఫ్రాయిము వ్యభిచారి, ఎఫ్రాయిము విగ్రహారాధికుడు, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయిన వాడు, ఎఫ్రాయిము అన్యాయము సిరిని ఆశించిన వాడు. ఎఫ్రాయిము జీవితంలో చాలా పాఠాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. మనం ఎలాగున్నామో ఎఫ్రాయిము గురించి చెప్పేసుకుంటున్నాం, కానీ మనం ఎలాగున్నామో, మన స్థితిగతులు ఎలాగున్నాయో ఎవరు చూడలేదని చేస్తున్నామేమో. నీ పాపం ఆయన యొక్క భద్రము, పాపము దాచబడ్డది, దోషము భద్రము. కనుక ఆయన అంటాడు, నీ వృద్ధిలోనికి. మనము కూడా వృద్ధిలోనికి రావాలంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని రక్షించాడు, చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు కదా.
ఈ హైవేలు దాటం కానీ మన గొప్పతనాలు కాదండి. ఆయన చెయ్యి పట్టుకుని మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? నడిపిస్తున్నాడు, కౌగిలించుకుంటున్నాడు. స్నేహబంధం. ఎలాంటి బంధం? స్నేహబంధముతో మళ్ళీ ఆయన ఆకర్షిస్తా ఉన్నాడు, వాళ్ళు పోషిస్తా ఉన్నాడు. భోజనం పెట్టానన్నాడు కదండి, పోషిస్తా ఉన్నాడు. ముద్దు బిడ్డ అంటున్నాడు, ప్రియమైన కుమారుడు అంటున్నాడు. కాబట్టి ఏర్పరచుకున్న వాడు అంటున్నాడు. ఎఫ్రాయిం వలె తప్పిపోతే నశించిపోతాం, తప్పిపోతే ఇబ్బందుల పాలైపోతాం, తప్పిపోతే వృద్ధులోనికి రాము. తప్పిపోకుండా, ఆయనను విసర్జించకుండా, ఆయన చిత్తానుసారమైన జీవితం కలిగి ఉంటే మనము దీవించబడతాం. ఎందుకు రాశాడు మాటలన్నీ అనంటే, మనకి జ్ఞానము కలగాలి, మనకి బుద్ధి కలగాలి. ఆ కాలంలో జరిగిన సంగతులు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చదివేసి ముగించుకుందామండి కదండి. ఆ కాలంలో జరిగిన సంగతులు 10వ అధ్యాయంలో 11వ వచనం. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై. ఎఫ్రాయిముకు సంభవించింది. ఆ ఎఫ్రాయిముకు సంబంధించిన మనకేంట్లే అని అనుకుంటున్నారేమో. వారికి ఎందుకు సంభవించింది అంటే, యుగాంతంలో మనం ఉన్నాం, మనకు బుద్ధి రావాలి, మనకి జ్ఞానం రావాలి. అమ్మో విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, అమ్మో అన్యుల జోలికి వెళ్ళకూడదు, అమ్మో వ్యభిచారాల జోలికి వెళ్ళకూడదు, అమ్మో అన్యాయపు సిరి జోలికి వెళ్ళకూడదు, అమ్మో దేవుని వాక్యాన్ని విడవకూడదు కదా. ఇలాంటివన్నీ మనం కలిగి ఉన్నట్లయితే ప్రియులారా, తప్పకుండా దేవుడు దీవిస్తాడు. తప్పకుండా మనం వృద్ధులోనికి వస్తాం. తప్పకుండా మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆనాడు దేవుడు ఆశీర్వదించాలని యాకోబు ద్వారా ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు, కానీ ఎఫ్రాయిము నిలబెట్టుకోలేదండి. మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడు కనుకనే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ఈ వెలుగులో ఉండి ఇంకా పాపం చేస్తూ ఉంటే, ఇంకా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటే మనం వృద్ధిలోనికి ఆ సంగతి గుర్తు పెట్టుకుని ప్రభువుల ముందుకు సాగాలని కోర్చు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మా చిన్న ప్రార్థన. మహోన్నతానికి ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. యుద్ధ సమయమున ఎఫ్రాయిమీయుల సంతతి వారు యుద్ధ సన్నద్ధులై వెళ్ళి వెనుకకు తిరిగిరి అనే మాటను బట్టి వారు నీ ధర్మశాస్త్రమును గైకొనకపోయిరి కనుక వారు ఆపదలో పడేది. ఈ మాటలు ప్రభువా మాకు వివరించి ఎఫ్రాయిము జీవితంలో నుండి కొన్ని పాఠాలు మాకు నేర్పించాము ఆయన. నీకు వందనాలు. ఆయన మమ్మల్ని కూడా మీరు చేయబట్టి నడిపిస్తా ఉన్నారు. అయితే జారిపోకుండా, విడిచిపెట్టకుండా నిన్నే ప్రభు హత్తుకొని నీ స్నేహబంధంలో ఆకర్షింపబడిన వారిని ముందుకు సాగే వాళ్ళలో ఉండడానికి నీ కృపను అనుగ్రహించినారు. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.